Hi everyone, welcome to Spoken English class. Today we will discuss about future perfect negative sentence. Future perfect negative sentence అంటే భవిష్యత్తులో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కాని సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం అన్నమాట. సో చాలా ఈజీ వేలో విత్ ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాము. అలానే ఈజీ షార్ట్ కట్స్ తో కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగటివ్? Future perfect negative is used when action will not be completed before a specific time in the future. An action will not be completed before a specific time in the future. An action will not be completed before a specific time in the future. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని పూర్తి కాకపోవడాన్ని మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగటివ్ లో చెప్తాం అనమాట. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్ లో ఒక పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుద్దని అర్థం కదా. కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగటివ్ అంటే ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కాదు అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగటివ్ అనేది ఉపయోగిస్తాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? స్ట్రక్చర్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగటివ్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ కూడా చేద్దాం. ముందుగా మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ రాసి నెగటివ్ పక్కన రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాము? పాజిటివ్ సెంటెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్, ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగటివ్. సో రెండు కంపారిజన్ లో మనకి ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. ముందుగా మనం పాజిటివ్ ఏంటి? సబ్జెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ వెర్బ్ 3 చివర్లో ఆబ్జెక్ట్. దేనిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్ సెంటెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ రాద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ తర్వాత నాట్ అనేది రావడం జరుగుతుంది. నాట్ హ్యావ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. సో మనం రెండింటికి అర్థం కంపేర్ చేసినట్లయితే పాజిటివ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్ ఎలా ఉంది? మనం ఏం రాసాము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, విల్ హ్యావ్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్ మనకి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ ఏంటి? సబ్జెక్ట్ విల్ నాట్ హ్యావ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. దీనికి తేడా ఎక్కడ ఉంది మనకి? దీనికి ఇక్కడేమో విల్ హ్యావ్ వచ్చింది, ఇక్కడేమో విల్ నాట్ హ్యావ్ వచ్చింది, అంతే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్ అంటే సబ్జెక్ట్ విల్ హ్యావ్ వెర్బ్ 3, లాస్ట్ లో ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్. నెగిటివ్ అంటే సబ్జెక్ట్ వచ్చి విల్ నాట్ హ్యావ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. సో దీనికి తేడా ఏంటి? ఇక్కడ విల్ హ్యావ్ వస్తే పాజిటివ్ లో, నెగిటివ్ లో విల్ నాట్ హ్యావ్ వస్తుంది, అంతే. క్లియర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. పాజిటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ రాద్దాం. I will have finished my homework. I will have finished my homework by 8 p.m. I will have finished my homework by 8 p.m. ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ చెప్పండి. I will not have finished my homework by 8 p.m. I will have finished my homework by 8 p.m. అంటే దీని అర్థం ఏంటి?
ఐ విల్ హ్యావ్ ఫినిష్ మై హోంవర్క్ అంటే రాత్రి 8 గంటల లోపు నా హోంవర్క్ పూర్తి చేస్తాను. నా హోంవర్క్ పూర్తి చేస్తాను. నా హోంవర్క్ పూర్తి చేస్తానని. దీని ఎగ్జాంపుల్ అంటే ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్ మై హోంవర్క్ అంటే రాత్రి 8 గంటల లోపు నా హోంవర్క్ పూర్తి చేసి ఉండను. చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్ మై హోంవర్క్ బై 8 PM అంటే రాత్రి 8 గంటల లోపు నా హోంవర్క్ పూర్తి చేస్తాను. పూర్తి చేసి ఉంటాను, లేకపోతే పూర్తి చేస్తాను, లేదా పూర్తి చేసి ఉంటాను. అలా కాకుండా నెగిటివ్ అంటే ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై 8 PM అంటే రాత్రి 8 గంటలలోపు నా హోంవర్క్ పూర్తి చేసి ఉండను. ఓకేనా? సో నెగిటివ్ కి పాజిటివ్ కి తేడా ఏంటి? పాజిటివ్ లో విల్ హ్యావ్ వస్తే నెగిటివ్ లో విల్ నాట్ హ్యావ్ వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రాత్రి 8 గంటలలోపు నా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను అంటే ఇక్కడ రాత్రి 8 గంటలకు నా హోంవర్క్ పూర్తి చేసి ఉండను, ఫ్యూచర్ లో ఆ పని నేను చేసి ఉండను అని చెప్పడం కోసం అనమాట. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్. షీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. బిఫోర్ 10 AM అంటే దీని అర్థం ఏంటి? షీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. ఆమె 10 గంటల లోపు స్టేషన్కు చేరుకుంటుంది. ఆమె 10 గంటలకు స్టేషన్ కు చేరుకుంటుంది. ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ పాజిటివ్ కదా. ఆమె 10 గంటలకు స్టేషన్ కు చేరుకుంటుంది. షీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. షీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. ఇప్పుడు నెగిటివ్ ఎలా చెప్తాం? షీ విల్ నాట్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. She will not have reached the station before 10 AM. అంటే అర్థం ఆమె ఉదయం 10 గంటల లోపు స్టేషన్కు చేరి ఉండదు. ఆమె 10 గంటలకు స్టేషన్ కి చేరి ఉండదు. ఫ్యూచర్ లో సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు, పని అనేది పూర్తి అవ్వదు. సో ఆమె 10 గంటలకు స్టేషన్ పూర్తి అవ్వదు. ఆమె 10 గంటలకు స్టేషన్ కి చేరుకుంటుంది అంటే పాజిటివ్ సెంటెన్స్. ఆమె 10 గంటలకు స్టేషన్ కి చేరి ఉండదు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో నెగిటివ్ సెంటెన్స్ అనమాట. షీ విల్ హ్యావ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ అంటే షీ విల్ నాట్ వస్తుంది. షీ విల్ నాట్ హ్యావ్ ద స్టేషన్ బిఫోర్ 10 AM. ఆమె 10 గంటలకు స్టేషన్ కి చేరి ఉండదు. పాజిటివ్ సెంటెన్స్ వచ్చిన సబ్జెక్ట్ విల్ హ్యావ్ వెర్బ్ 3 అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో నెగిటివ్ కి సబ్జెక్ట్ విల్ నాట్ హ్యావ్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. అంతే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? కొన్ని ముందు వీడియోలో మనం కొన్ని టైమ్ ఎక్స్ప్రెషన్స్ అంటే అది ఫ్యూచర్ పర్ఫెక్టా కాదో తెలుసుకోవడం, కొన్ని వర్డ్స్ తెలుసుకున్నాం కదా. ఆ సెంటెన్స్ లో ఆ వర్డ్స్ చూసినట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్ అని గుర్తుపట్టాలి. అవి ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ది బై టుమారో అని వచ్చిన, లేదా బై నెక్స్ట్ మంత్ అని వచ్చిన, లేదా బై 2030 2032 అండ్ సో ఆన్ వచ్చినా సరే మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలానే బిఫోర్ 9 PM, బిఫోర్ 9 PM, బిఫోర్ 8 PM ఇవన్నీ వచ్చినా సరే మనం ఆ
ఇచ్చిన సెంటెన్స్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. బై టుమారో అని కానీ, బై నెక్స్ట్ మంత్ అని కానీ, బై ఒక ఇయర్ ఇంకా జరగని ఇయర్ 2030, 2032. సో అలానే బిఫోర్ 9 PM, బిఫోర్ 8 AM, బిఫోర్ 6 PM అలా వచ్చినా సరే మనం ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించిన సెంటెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ చూద్దాము. They will not have completed the project by next week. They will not have completed the project by next week. So by next week అని వచ్చిందంటే అదే సెంటెన్స్ మనకి ఏ టెన్స్, అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నాట్ వచ్చింది కాబట్టి ఇది దే విల్ నాట్ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇదేంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ గుర్తుపెట్టాలి. సబ్జెక్ట్ విల్ నాట్ హ్యావ్ వెర్బ్ 3 వస్తే మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ అనమాట. సో దే విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ అంటే దీని అర్థం ఏంటి, వారు వచ్చే వారంలోపు ప్రాజెక్టు పూర్తి చేసి ఉండరు. వారు వచ్చే వారంలోపు ప్రాజెక్టు పూర్తి చేసి ఉండరు అని వచ్చిందంటే అది నెగిటివ్ సెంటెన్స్. సో వచ్చే వారం అంటే భవిష్యత్తు కాబట్టి అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ అని అర్థం అనమాట. ఓకేనా, దే విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ అనమాట. సో మనకి స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాము, సబ్జెక్ట్ వచ్చి విల్ నాట్ హ్యావ్ వచ్చి వెర్బ్ 3 వచ్చి లాస్ట్ లో ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఇదే మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, సబ్జెక్ట్ విల్ నాట్ హ్యావ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మీకు ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్ అంతా మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక క్విజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఆన్సర్ చేసిన కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో హీ డాష్ ద టాస్క్ బై టుమారో. నేను బ్రాకెట్ లో కీవర్డ్స్ ఇచ్చాను, నాట్ ఇచ్చాను, కంప్లీట్ ఇచ్చాను. దీన్ని మీరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ లోకి మార్చి ప్రెసెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ లోకి మార్చి కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. మరి ఒక కొత్త టాపిక్ తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. డూ ప్రాక్టీస్ డైలీ.